హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ గురు తెలుగు. ఈ వీడియోలో నేను మీకు వచ్చేసి ఎక్సెంచర్ అయితే కనుక రీసెంట్గా ఐటీ కస్టమర్ సర్వీస్ రోల్కి అయితే కనుక హైర్ చేసుకుంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసేసి హైదరాబాద్ అండ్ కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు మినిమం గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కానీ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ కస్టమర్ సర్వీస్ రోల్లో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి వీటికి కావాల్సిన జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే కనుక మనం కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకున్న క్వరీస్ని అండ్ అలాగే ఇష్యూస్ని మనం రిజాల్వ్ అయితే కనుక చేయాలి. వాళ్ళకి మనం త్రో ఈమెయిల్ కానీ త్రో కాల్ ద్వారా కానీ వాళ్ళకి ఇష్యూస్ కానీ వాళ్ళకి ఏమైనా కన్సర్న్స్ ఉంటే కనుక వాటిని మనం రిజాల్వ్ అయితే కనుక చేయాలన్నమాట. అండ్ ఆల్సో we will be responsible for the closing the fault and complaints of the within the SLAs. ఓకే, అండ్ ఆల్సో మనం కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి మనకి బేసిక్ ఇంగ్లీష్ అయితే కనుక వచ్చి ఉండాలి. మనకి ఇంగ్లీష్లో రిటర్న్ అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అయితే కనుక మ్యాండేటరీ అనమాట. అండ్ ఆల్సో మీకు మంచిగా ఎనలిటికల్ స్కిల్స్ అనేవి ఉండాలంట. ఎందుకంటే మనం కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఎక్కడ ఇష్యూ వచ్చింది ఏంటి అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. కాబట్టి మనకి మంచి ఎనలిటికల్ స్కిల్స్ అనేవి అయితే కనుక ఉండాలి. అండ్ ఆల్సో టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. బికాస్ టైపింగ్ స్పీడ్ ఎందుకంటే వాళ్ళకి మనము త్రూ ఈమెయిల్ ద్వారా మనం ఏమైనా ఇష్యూని రిజాల్వ్ చేసి వాళ్ళకి మనము ఈమెయిల్ చేస్తున్నప్పుడు మనకి టైపింగ్ అనేది మ్యాండేటరీ. కాబట్టి మీరు పర్ మినిట్ వచ్చేసేసి 25 words అన్న మీరు కరెక్ట్గా టైప్ చేసేలా ఉండాలి. అండ్ అలాగే 85% యాక్యురసీ అనేది మీరు మెయింటైన్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో మనకి మైక్రోసాఫ్ట్ టూల్స్ లైక్ వర్డ్, ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఆల్సో సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, వీటి మీద మనకి అవి ఎట్లా వర్క్ అవుతాయి ఏంటి అనేది బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మ్యాండేటరీ అని చెప్పి అన్నాను కదా. 1 year ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉన్నట్టయితే మీకు టెలికామ్ ఇండస్ట్రీలో కానీ మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇవి కంప్లీట్ యూఎస్ బేస్డ్ షిఫ్ట్స్ అనమాట. కాబట్టి మీరు రొటేషనల్ షిఫ్ట్స్ ఉన్నా కూడా మీరు చేసేలాగా అయితే మీరు అడాప్టబుల్గా ఉండాలి. ఓకే, ఇది ఈ జాబ్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండ్ ఆల్సో ఫుల్ టైమ్ రోల్, 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు టెలికామ్ ఇండస్ట్రీలో ఉంటే కనుక మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఆల్సో మీరు మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. బీఈ కానీ, బీటెక్ కానీ, డిగ్రీ కానీ, ఎనీ ఫీల్డ్ లైక్ ఇన్ కామర్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎనీ ఫీల్డ్ ఈస్ ఫైన్. బట్ మినిమం గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ టు అప్లై ఫర్ దిస్ జాబ్ రోల్. దీనికి రిలేటెడ్ అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు పోస్ట్ చేస్తాను. మీరు దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏమైనా క్వరీస్ ఉంటే నాకు కింద కమెంట్ బాక్స్లో పింక్ చేయండి. మీరు ఎక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో మీరు ఇష్యూ అనేది ఫేస్ చేస్తున్నారో దాని మీద కూడా నేను ఫుల్ వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తాను. అదే లైక్ మనం అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, మనం ఎలా సబ్మిట్ చేయాలి అప్లికేషన్ అనేది. డోంట్ ఫర్గాట్ టు అప్డేట్ యువర్ రెజ్యూమే అకార్డింగ్ టు ది జాబ్ డిస్క్రిప్షన్. బికాస్ ఇప్పుడు మనము ఏ జాబ్కి అప్లై చేసినా కూడా 80 years రెజ్యూమే అనేది మ్యాండేటరీగా ఉండాలి. కాబట్టి మీరు జాబ్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీ రెజ్యూమే అనేది అప్డేటెడ్గా ఉండాలి. దిస్ ఈస్ ది మెయిన్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more job updates videos, please do subscribe our channel.